సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. రేపు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదయర్లపాడు వద్ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కును సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 10:15 పెదయర్లపాడు చేరుకొని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నత అధికారులు పరిశీలించారు. సీఎం పర్యటన షెడ్యూల్కు సంబంధించి పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం లైవ్ లో అందిస్తారు. సలాం, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాలో రేపు సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలో ఉన్నటువంటి పెదయిర్లపాడు వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లను సైతం పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అంటే రేపు తాజాగా సీఎం పర్యటనకు సంబంధించి షెడ్యూల్ సైతం విడుదలైంది. రేపు ఉదయం 10:15 పెదయిర్లపాడు వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. ఆ తర్వాత ఈ యొక్క పర్యటన అంటే 12:30 వరకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన సాగనుంది. ఇప్పటికే జిల్లా అధికారులు అందుకు తగినటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సాగిస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క సీఎం పర్యటన సందర్భంగా ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ ఏదైతే జన సమీకరణ అంటే పెద్ద స్థాయిలో కాకుండా సుమారు 3,000 నుండి 3,500 మధ్య జన సమీకరణ చేయాలని చెప్పేసి ఇప్పటికే సంబంధిత ప్రజాప్రతినిధులు సైతం ఇప్పటికే స్థానిక కార్యకర్తలకు సైతం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పటికే ప్రకాశం జిల్లాలో అంటే నేడు ప్రకాశం జిల్లాకు సంబంధించి జిల్లాల ప్రకటనకు సంబంధించి సైతము కేబినెట్ భేటీ జరుగుతున్న నేపథ్యంలో రేపు సీఎం కనిగిరి పర్యటన ఉండడం ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క పర్యటనలో మార్కాపురం జిల్లా గురించి సైతం ప్రకటిస్తారా, లేకపోతే మార్కాపురం జిల్లానే కాకుండా ఇతర రెవెన్యూ డివిజన్ గురించి కూడా ప్రకటిస్తారా అనేది ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా సాగుతోంది. అయితే ఏదైతే సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే కాన్వాయ్ ట్రైల్ రైన్ సైతం ఇప్పటికే ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో ఈ యొక్క పెదగిర్లపాడు వద్ద ఏర్పాటు చేసినటువంటి సభా వేదిక వద్ద ఇప్పుడే పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు, అదేవిధంగా ఇతర అధికార యంత్రాంగం నిన్నటి నుంచి పెదయిర్లపాడు వద్ద ఉంటూ సీఎం పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సాగిస్తున్నారు. అదేవిధంగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి నిన్న పర్యటించారు. నేడు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఉదయాన్నే సభాస్థలి వద్దకు చేరుకుని పూర్తి ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సీఎం పర్యటన సందర్భంగా అదనపు భద్రతా సిబ్బంది చేతం సుమారు 750 మందిని ఇప్పటికే ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఏర్పాటు చేసి అక్కడ భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టారు. అయితే ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో అంటే నేడు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం డివిజన్ జిల్లా ప్రకటన కోసం ప్రజలు ఎదురు చూస్తున్న క్రమంలో అదేవిధంగా నేడు కేబినెట్ భేటీ కూడా సమావేశం జరుగుతుండగా రేపు కనిగిరి నియోజకవర్గంలో సీఎం పర్యటన అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవైపు అంటే ఎంఎస్ఎంఈ అంటే చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలకు ఒక నిలయంగా ఎంఎస్ఎంఈ పార్క్ ని ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు ఎంఎస్ఎంఈ పార్క్ ను కనిగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. అంటే మొన్నటి వరకు అంటే కనిగిరి అనేటనే ఫ్లోరైడ్ వాటర్ ఇవి గుర్తొచ్చేటి, కానీ ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే రిలయన్స్ సంస్థ సైతం ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇప్పటికే స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్కు కూడా కనిగిరి నియోజకవర్గానికి రావడం, అదేవిధంగా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు దాని ప్రారంభోత్సవానికి హాజరు కావడంతో స్థానిక యువత కూడా తమకు ఉపాధి అవకాశాలు మరింత చేరువయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. అయితే సలాం, ఎంఎస్ఎంఈకి సంబంధించి కుటుంబ ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి ఎంత ప్రోత్సాహం కల్పిస్తుంది? పర్టికులర్గా రేపు ప్రారంభించబోతున్న ఈ పార్కుకు సంబంధించి డీటెయిల్స్ తెలియజేయండి. అంటే ఏ పరిశ్రమలకు చోటు కల్పించబోతున్నారు, ఉపాధి ఎంతమందికి కల్పించబోతున్నారు, ఈ వివరాలు తెలియజేయండి. అంటే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 3 పార్కులు ఎంఎస్ఎంఈ పార్కులకు గత మే నెలలో శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదయిర్లపాడు వద్ద కూడా ఎంఎస్ఎంఈ పార్కుకు స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఇక్కడ ప్రస్తుతము ఏపీఐఏసి తన ఆధీనంలో 20 ఎకరాలను అంటే పెదయిర్లపాడు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 20 ఎకరాలను స్వాధీనం పరుచుకొని 7 కోట్ల రూపాయలతో ఈ యొక్క పార్కును అభివృద్ధి చేయడం జరిగింది. అంటే దీని ప్రధాన ఉద్దేశం కనిగిరి నియోజకవర్గంలో వలసలను నివారించేందుకు ఈ ఎంఎస్ఎంఈ పార్కు దోహదపడుతుందని చెప్పేసి స్థానిక అధికారులు సైతం తెలుపుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా
పరిశ్రమలను అంటే చిన్న చిన్న పరిశ్రమలను ఇక్కడ స్థాపించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పనే ఎంఎస్ఎంఈ పార్కుల యొక్క పూర్తి లక్ష్యము. అయితే కనిగిరి నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ప్రస్తుతం ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడంపై పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క పార్కు ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి స్థానిక యువత సైతము ఈ యొక్క సీఎం ప్రారంభం అనంతరం తగ్గినటువంటి యూనిట్లు అంటే సుమారుగా అంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్కులలో 5 కోట్ల నుండి 10 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేటటువంటి పారిశ్రామికవేత్తలు రానున్నారు ఈ యొక్క ప్రారంభం అనంతరం. ఆ తర్వాత అన్ని యూనిట్లను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతను గుర్తించి వారికి ఉపాధి కల్పన అవకాశాలు మరింత చేరువ చేసేందుకు ఇప్పటికే ఏపీ ఐఐసి అధికారులు సైతం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారని మనం చెప్పవచ్చు. రైట్ చలం, థ్యాంక్ యూ.